అఖిల గారు ఎలా ఉన్నారు మా? నేను ఇప్పుడైతే సూపర్ అండి. ఉమ్. 13 years బ్యాక్ అయితే నేనైతే బాగోలేదు. అప్పుడైతే నాది లవ్ మ్యారేజ్ అండి. కాకపోతే మేమేమి లేచిపోయి అయితే పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళే చేశారు. అంటే అందరికి తెలిసే ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు మా హస్బెండ్ CA చదువుతున్నారు. అదేంటంటే మా అన్నయ్యకి నచ్చలా. మా ఇంటికి వస్తూ ఉంటారు మా బావ, ఇలా రావద్దు అని చెప్పినా ఆయన వినలేదు. సరే అని ఇంక ఒక రేంజ్కి గొడవ ఎక్కువైపోతే ఆ రోజు ఏంటంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసేసారు. బావతో? మా బావతోనే చేశారు. పెళ్లి చేశారు, వెళ్ళిపోయాం మేము 3 ఏళ్ళు. నేను అనేది మా ఇంటికి రాలేదు. ఆ 3 yearsలో మా అమ్మ నా కోసం ఎంత సఫర్ అయిందో, మా నాన్న నా కోసం ఎంత సఫర్ అయ్యాడో నాకు అసలు తెలీదు. నేను మత్తగారింట్లో అయితే లేను, మా ఆయన మత్తగారింట్లో ఉన్నాడు. నేనేందంటే మత్తగారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి అట్లా 2.5 years అనేది అట్లా తిరిగా. మా ఆయన CA అయిపోయి పాస్ అయ్యాడు అన్న తర్వాతే నేను మత్తగారింటికి వచ్చాను. ఉన్న 3 yearsలో మా అమ్మ నా కోసం మా అత్తగారింటి ముందు నుంచుంది, వర్షంలో తడిచిపోయి ఆమె హెల్త్ ఇష్యూ అయిపోయి హాస్పిటల్లో ఉండి నాకు అసలు అది ఏమీ తెలీదు. మా హస్బెండ్ అయితే అప్పుడైతే ఫోన్ మాట్లాడించాడు మా అమ్మతో. అప్పటికి ఆమె హాస్పిటల్లోనే ఉంది. త్రీ ఇయర్స్ అయిన తర్వాత CA అయిపోయింది, మేము హ్యాపీగా ఉన్నాము అనుకున్నాము. మా అత్తగారింటికి వచ్చిన 6 monthsకి మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. మోకాలైతే ఇరిగిపోయింది, గుజ్జు అయిపోయింది, తొడ ఇరిగిపోయింది. అది మామూలు నరకం కాదు. నాకు మా అమ్మ కూడా అప్పుడు తోడలేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ నాకు చెప్పుకునేవాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నీ వల్ల అయిందని ఒకళ్ళకి ఎంతమంది, నా బాధ నాది కాదు. అంత దారుణంగా యాక్సిడెంట్ అయింది, ఎలా మళ్ళీ రికవర్ అయ్యి బయట? 1 year దాదాపు మా నాన్న ఎవ్వరికి తెలియకుండా మా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మాకైతే సపోర్ట్ చేశారు. నిజంగా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బయటికి అందరికీ తెలిసేలా చూసుకోవాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు అడుగు పెట్టిన తర్వాతే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆల్రెడీ మీ మీద నిందలు వేస్తున్నారు. సో బట్ అవన్నీ దాటుకొని హస్బెండ్ ని బెడ్ మీద ఉంటే చూసుకుంటూ అప్పుడు మీకు డెలివరీ అయ్యి పిల్లలు లేదు ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సాధారణంగా 9th month ప్రెగ్నెంట్ అంటే చాలా ఆశలు ఉంటాయి, శ్రీమంతాలు చేయాలి. నాకు అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి బొట్టు పెట్టి శ్రీమంతం చేసిన వాళ్ళు అప్పుడే అనుకుని నాకు మమ్ముండి ఉంటే నాకు శ్రీమంతం చేసేది కదా అనేది. 3 years బ్యాక్ మా డాడీ చనిపోయారు. ఇంకా అసలు అదైతే చెప్పలేని బాధ నాకైతే. ఆయన నేను ఏడిస్తే చూడలేడు. ఇంత కాళ్ళు నొప్పి వచ్చినా కూడా నైటే కాళ్ళు ఒత్తేస్తాడు, జీవం రాస్తాడు. ఆయన లేడు ఇప్పటికి కూడా. నేను అది తీర్చుకోలేని బాధ. లైఫ్లో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనం డేర్గా నిలబడగలిగితే కష్టాలు కూడా భయపడతాయి. సో డెఫినెట్గా హ్యాపీ మూమెంట్ వస్తాయి, బట్ ఆ కష్టకాలాన్ని డేర్గా ఎదుర్కోగలగాలి. అండ్ ఈరోజు పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు ఇక్కడికి. సో మీ అన్నయ్యతో లేకపోతే మీ తమ్ముడితో షేర్ చేసుకున్నట్టు మీ బాధ అంతా చెప్పుకుంటున్నారు. మీ పుట్టింటికి వచ్చి మీ అన్నయ్య దగ్గర ఉన్నారు కాబట్టి సో నిన్ను ఊరికినే పంపించకూడదు, మీరు ఇక్కడే ఉండండి.